మీద మీరేమనుకుంటున్నారు? ఆడవాళ్ళకి మంచిదేనండి, ఆడవాళ్ళకి మాత్రం మంచిది. ఓకే, మంచి పథకం ఆడవాళ్ళకి మంచిదే. ఒక మగవాడిగా మంచిదే పథకం, మంచి ఆలోచనే. ఓకే, మీకు కూడా పెట్టాలనుకుంటున్నారు నాకు మీరు చెప్పినట్టు? ఏ జోక్గా క్యాజువల్ గా చాలా మంది అడుగుతున్నారు. సో ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో పెట్టింది బాబాయ్, ఆడవాళ్ళకి ఉపయోగపడుద్ది అని. ఆడవాళ్ళకి ఉపయోగపడితే వాస్తవేనండి. ఇది ఆడవాళ్ళకి పథకం చంద్రబాబు నాయుడు పెట్టింది బట్టే ఇవాళ భార్యాభర్తలు ప్రయాణం చేస్తారు ఎక్కువ శాతం. భార్యాభర్తలు చేసినప్పుడు అది ఇద్దరికీ వర్తించితే అది ఇంకా మంచిది అయింది. పుట్టి ఆడవాళ్ళకే మంచిది అయితే అట్ట, అంటే ఒకళ్ళ టికెట్ ఒకళ్ళు ఇది కాకుండా ఉంటే అట్ట, అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు వస్తాయంట. అంతే వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ కేవలం ఎన్నికల్లో ఆడవాళ్ళకే ఉచితమని చెప్పారు. అలాగే ఇక్కడ ఈ ప్లేస్ లోనే మొదలు పెట్టారు, అమలు చేసింది కూడా వాళ్ళకే. మరి వాళ్ళకే చేశారు. దీనివల్ల మొగుడు పిల్లలు గొడవలు కూడా వస్తున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు ప్రభుత్వం? తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి. కాదండి, ప్రభుత్వం ఏం సమాధానం చెప్పిద్ది? మరి అంతే. ఎక్కడికో వెళ్తున్నారు, ఎక్కడికో ఎక్కడికి వెళ్తున్నా, మా అక్కళ్ళ ఇంటికి వెళ్తున్నా, మా పుట్టింటికి వెళ్తున్నారు, దానికి ఏం సమాధానం చెప్పిద్ది ప్రభుత్వం? ఏంటి మరి ఏంటి పథకాలు ఏమన్నా అందాయా ఈ ప్రభుత్వం వచ్చాక మీ కుటుంబానికి? పథకాలు అయితే మాకేం అందలేదండి. మాకు పెన్షన్ అయితే రాదు, మాకు భూమి లేదు. ఇది గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు బాబాయ్, రెండు వచ్చినాయి. వస్తాను మీ దగ్గరికి వస్తాను. రెండు వచ్చినాయి. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. వేసారు. చదువుకునే ప్రతి ఒక్క పిల్లాడికి 13,000 చెప్పిన వేసారు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు. రేపమ్మ నెలకు 1,500 వేస్తారంట, అది కూడా ఆడవాళ్ళకి. ఏంటి ఇదివరకు ఏం అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఇది అంతే చేస్తాడు. అంటే మీకు నమ్మకం? 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఇస్తామని అన్నారు, అది లేదు. 18 సంవత్సరాల ఆడవాళ్ళు దాటిన వాళ్ళకి 1,500 అన్నారు. ఎప్పుడో వేసినప్పుడు మును పుష్కాకి చేశారు. ఇది కూడా చేయడానికి గ్యారెంటీ ఏంటి? ఇది కూడా చేయడానికి గ్యారెంటీ ఏంటి చెప్పండి? నేనైతే తెలుగుదేశానికే వేస్తా ఓటు. నేనైతే కాదు నేను వేసా. నేను ఆయన అనేది గ్యారెంటీ ఉండదు. అది ఎప్పుడు మనం ఈ ఖజానా ఖాళీ అంటారు, చాలా ఇబ్బందులు పడుతున్నామంటారు. జగన్ మళ్ళా గెలిచే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి చెప్పలేమండి. ఏం వచ్చిందో ఏం చెప్తాం మనం. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటన్నా చివరిగా? ఇప్పుడు అయితే పర్లేదండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మిమ్మల్ని అడుగుతాను, మిడిల్లో ఉన్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారు అసలు ఉచిత బస్సు గురించి? చెప్పండి. మాకేం తెలియదు కదా. కాదు ఇలా ఉచితంగా బస్సు పెట్టింది ఏపీ ప్రభుత్వం మీ ఆడవాళ్ళకి, మీ అభిప్రాయం ఏంటి అసలు? మంచిది అయితే మంచిదని చెప్పండి, చెడ్డది అయితే చెడ్డదని చెప్పండి. సో లేడీస్కే ఉచితం అమ్మ, మగవాళ్ళు టికెట్ కొనాల్సిందే. మీరు మాత్రం ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. ఫ్రీగా చేసినా సార్ మాకంటూ కొంచెం సర్దుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆడపిల్లలు అదేదో అటు ఖర్చు పెట్టేది మాకు ఇటు ₹1 ఉపయోగపడుతుంది. దానివల్ల పిల్లలకో మాకో దేనికో ఒకదానికి వాళ్ళ రూపాయలు మీరు వృధాగా ఖర్చు పెట్టాలి, మంచిగా ఉపయోగిస్తారు. ఇంట్లో ఎందుకు ఖర్చు పెడతాం సార్? మాకు ఇంట్లో ఖర్చులకో లేకపోతే పిల్లల బట్టలు కానీ వాటికి ఉపయోగపడతాయి. సో ఏడాదిలో ఏమన్నా పథకాలు అందాయి ప్రభుత్వం వచ్చాక? చాలా బాగుంది సార్. ఏమొచ్చాయి పథకాలు ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక మీకు వచ్చిన పథకాలే? మాకంటూ ఏమొచ్చింది? దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారమ్మా, ఇచ్చారు. ఎన్ని వచ్చినాయి గ్యాస్ సిలిండర్లు? 2 ఏమొచ్చినాయి. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. చదువుకునే పిల్లలు ఉంటే వేసారు సార్. పొలం ఉంటే పొలం డబ్బులు కూడా వేసారు 7,000 వేసారు సార్. పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్ పెంచామని చెప్తుంది ప్రభుత్వం. ఇప్పుడు చూస్తే ఫ్రీ బస్. అవును సార్. కానీ పేరే స్త్రీశక్తి పథకం పేరే. సో అన్ని మీ ఆడవాళ్ళకి దీపం కానీ, తల్లికి వందనం కానీ, స్త్రీశక్తి కానీ రేపమ్మ నెలకు 1,500 వేస్తారంట. అవును సార్. అది మీ ఆడవాళ్ళకి. మరి ఇన్ని చేస్తున్న ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అంటే మంచి అభిప్రాయమే సార్ ఇది. ఓకే, మాకు మరి ఏంటి జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? మాకు చంద్రన్ వచ్చిన తర్వాతే బాగుంది సార్. ఏం చెప్తారు చంద్రబాబు గురించి మీరు ఫైనల్గా ఒక మాటలో? ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చెప్పేదే ఉంది సార్. మేము జగన్ ఉన్నప్పుడు కంటే మేము ఇప్పుడు చాలా ఇదిగా ఉన్నాం. ఎందుకంటే దేనిలోనైనా సరే మాకు ఉపయోగం ఉంది. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం ఏంటి ఉచిత బస్సు గురించి? బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది. అంటే ఉచితంగా బస్సు పెట్టడం గురించి మీరేమనుకుంటున్నారు? మేమేం వండుకోవట్లేదండి, డైలీ మామూలుగా సర్వీస్ చేసేవాళ్ళం కాదు. అవునులే, 3 నెలలకి 4 నెలలకి అట్లా సర్వీస్. అంటే ఇలా ఉచితంగా బస్సు పెట్టడం మంచిది అంటారా చెడ్డదంటారా? మంచిదేనండి, మంచిదే. సో ప్రభుత్వం చెప్పేది మంచి జరిగిద్దని చెప్తుంది.
మంచిగా జరుగుతుంది. అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు అంటమ్మా. తిరగచ్చు. ప్రభుత్వం చెప్పింది అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు. మీరు ఆధార్ కార్డు ఉండాలి. ఒక్క నిమిషం అమ్మా చెప్పండి, మీరు చెప్పండి ఏం చెప్తారు ఫ్రీ బస్ గురించి? బాగానే ఉందండి అంతా. మరి ఏమైనా పథకాలు అందాయా ప్రభుత్వం? పథకాలు ఇంకేం అందలేదండి. గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, రెండు ఇచ్చారు. పొలం ఉంటే పొలం డబ్బులు వేసారు. వేసారు. అన్నదాత సుఖీభావ ఉందా మీకు పొలం? లేదండి. 7,000 వేసారంట. లేదు, వేసే వాళ్ళకే వేసారు. తల్లికి వందనం వేసారు. చదువు వేసారు. మన వాళ్ళకి వచ్చింది. పెన్షన్ పెంచమని చెప్తున్నారు. పెంచమని చెప్తున్నారు. పెన్షన్ పెంచారు కదమ్మా. 4,000 పెంచారు. ఫ్రీ బస్ పెట్టారు. రేపో మాపో నెలకు 1,500 వేస్తారంట మీ ఆడవాళ్ళకి. అన్ని మీ ఆడవాళ్ళకే చేస్తుంది ప్రభుత్వం. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి లేదంట కదా. 1,500. 60 లోపేనమ్మా. 60 దాటితే పెన్షన్ ఇంకా. మరేంటి గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం? బాగానే ఉందండి. ఎవరు బాగా చేస్తున్నారు? వీళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళు చేశారు. ఎవరు ఎక్కువ మంచి చేశారు మీ ఉద్దేశంలో? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు? ఇద్దరు చేశారు. ఎవరు బాగా పరిపాలన చేశారని మీరు అనుకుంటున్నారు? ఎవరు బాగా పరిపాలన అంటే మరి ఎట్లా చెప్పాలేమో. అంటే గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఎవరి వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఇద్దరు వల్ల జరిగింది. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు? ఏమోనండి మరి మీ ఉద్దేశం అమ్మా? జగన్, చంద్రబాబు నాయుడు, ఇంకా ఎవరైనా? ఈయనే రావాలా ముఖ్యమంత్రి? చంద్రబాబు గారే ఫైనల్గా ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి? ఏముందండి, ఏమి లేవు, నాకేం పెద్ద తెలియదు. అంటే బాగుందా బాగాలేదా?